24వ తేదీ అక్టోబర్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము మార్కు సువార్త 13వ అధ్యాయము 31వ వచనము. ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింపవు. సహోదరి సహోదరులారా, ఆకాశము భూమి ఈ లోకంలో ఉన్న ప్రతిదీ ఒకరోజు నశించిపోవాల్సిందే. లోకం దృష్టిలో ఎంత గొప్పదైనప్పటికీ, ఎంత విలువైనదైనప్పటికీ ఏది శాశ్వతం కాదు. అవన్నీ అంతరించిపోయే రోజు వస్తుంది. కానీ మన ప్రభువు శాశ్వతమైన దేవుడు. ప్రభు పలికిన ప్రతి మాట, ప్రభు యొక్క బోధ, వాగ్దానములు, దేవుని వాక్యము సత్యమైనవి, శాశ్వతమైనవి. తాత్కాలికమైన వాటి మీద కాకుండా శాశ్వతమైన వాటి మీద మన దృష్టిని నిలపాలి. ఏవి తాత్కాలికమైనవో, ఏవి శాశ్వతమైనవో మనము గ్రహించగలగాలి. ప్రభు పలికిన ప్రతి మాట సత్యము అని గ్రహించి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభువునకు లోబడి జీవించాలి. మన జీవితాలలో ప్రభు చేసిన వాగ్దానాలను నమ్మాలి. ప్రభు పలికిన ఏ మాట వ్యర్థముగా పోదు, తగిన సమయంలో తప్పకుండా నెరవేరుతుంది. ప్రభు నిర్ణయించిన కాలం వరకు ఓపికతో, విశ్వాసంతో ఎదురు చూడాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ తాత్కాలికము, మీరే శాశ్వతము అని గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. ఏవి తాత్కాలికమైనవో, ఏవి శాశ్వతమైనవో గుర్తించి శాశ్వతమైన వాటి మీద మా దృష్టిని నిలపాలి తండ్రి. మీ వాక్యము ఎంతో సత్యమైనది. మీరు పలుకు ప్రతి మాట తగిన సమయంలో తప్పకుండా నెరవేరుతుంది అనే విశ్వాసాన్ని మాలో కలిగించండి తండ్రి. మా జీవితాలలో మీరు చేసిన వాగ్దానాల నిమిత్తము ప్రార్థిస్తూ, వాగ్దానాన్ని తప్పకుండా నెరవేరుస్తారు అనే నమ్మకంతో మీరు నిర్ణయించిన సమయం కోసము విశ్వాసంతో కనిపెట్టడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.